హాయ్ అండి, నమస్తే. నా ఛానల్కి స్వాగతం. మేము నిన్న సాయంత్రం తీసిన వీడియో అండి ఇది. నిన్న సాయంత్రం చాలా చల్లగా ఉంది, బాగా వాన పడిందండి మా సైడ్ అయితే. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మీ ఏరియాలో ఎలా ఉందో, ఎండ ఉందా వాన ఉందా కామెంట్ చేయండి. నిన్న వెళ్తూనే ఇక్కడ మా ఇంటికి దగ్గరగా ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి, దానికి వెళ్దామని మేము స్టార్ట్ అయ్యాము. అయిన వెంటనే వాన అనేది స్టార్ట్ అయిపోయింది. మాతో పాటే కూడా వచ్చినట్టు అనిపించింది. ఈ వాన్లో అలాగా ఎంజాయ్ చేసుకుంటూ కార్లో వెళ్ళామండి. చూడండి ఎంత బాగుందో, మొత్తం పువ్వులన్నీ కింద పడిపోయి గాలి దుమ్ములా వచ్చేసి ఫుల్గా వచ్చేసిందండి. వాన కూడా మాకు ఫుల్గా వచ్చేసిందండి. ఎంత పెద్ద వాన అనుకుంటున్నారు, బాగా పడింది. చాలా బాగా చల్లగా ఉందండి. ఈ చల్లదనర స్వామిని చూడటానికి అని చెప్పేసి ఇంత దూరం అండి, ఇంటి దగ్గర నుంచి 45 మినిట్స్ పడుతుందండి వెళ్ళడానికి. ఇక చూస్తున్నారు కదా, ఇక్కడ రీచ్ అయిపోయామండి. మేము వెళ్తున్నాము. పైన కొండ మీద వెలిసారండి వెంకటేశ్వర స్వామి, చాలా ఫేమస్ ఇక్కడ మా ఇంటి దగ్గర. ప్రతి శనివారం వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారండి, 7 శనివారాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. లోపల ఫోన్ అనేది అలవ్ లేదు, అందుకని దర్శనం అయిన తర్వాత బయట ఉన్నవన్నీ మీకు చూపిస్తున్నాను. ఎలా ఉందో చూసారు కదా, గాలి చల్లగా చాలా బాగుందండి. చుట్టూ ప్రకృతి, ఆ వాతావరణం చూస్తే బయటికి మటుకి రాబుద్ది అవ్వదండి. అంతా చూసిన తర్వాత చూడండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ బయట నుంచి తీసానండి ఫొటోస్, వీడియో అంతాను. చాలా బాగుంటుందండి. అక్కడి నుంచి ఇంకా అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయామండి. స్టార్ట్ అయిన తర్వాత మాతో పాటు అక్కడ ఆగింది వాన, మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది మాతో పాటే వాన కూడా. అలానే చూడండి ఎంత బాగుందో, పక్కన అంతా మొత్తం పువ్వులంతా పరిచినట్టుగా అయిపోయింది చూసారా. అదంతా రోడ్ అంతా ఉంటాయండి, లారీలు బస్సులు వెళ్ళటం వల్ల ఆ పక్కకి వెళ్ళిపోయి, కానీ చాలా బాగుంటుందండి రూట్ అయితే. ఇవన్నీ చూసుకుంటూ వెంటనే ఇంటికి అనేది స్టార్ట్ అయిపోయాము. వచ్చి రాగానే పాలకూర పప్పు అనేది ప్రిపేర్ చేశానండి కుక్కర్లో. ఒకేసారి ఒక కుక్కర్లో పెడతానండి అంతే, మొత్తం అన్నీ ఒక 1 పాట్ లాగా ఇంకా దేంట్లో పెట్టకుండా ఒక్క కుక్కర్ తోటే నాకు పప్పు అనేది సింపుల్గా అయిపోతుందండి రెసిపీ. పప్పు, పాలకూర, పచ్చిమిర్చికాయలు అన్నీ వేసి ఉప్పు వేసేసి చింతపండు రసం కూడా వేసేసి అందులోనే పోపు వేసేస్తానండి. పోపుకి కావాల్సిన దినుసులు మీకు తెలిసే కదా, నూనె, వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ కలిపేసి వేయించింది బాగా మంచి అరోమా వచ్చాక పప్పులో కలిపేసుకోవడం అండి. ఈలోపు మా అమ్మాయి నిన్న స్కూల్లో ఏదో ఇచ్చారట 10 రూపీస్కి, ఎవరో వచ్చారని తీసుకుందండి. చాలా బాగుందండి. ఇక్కడ క్లిప్ యాడ్ చేశాను, మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బాయ్ అండి.